కూడా ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్ గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్ లో, అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి కన్విక్షన్ బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అంటే ఓవరాల్ గా ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి పోలీస్ వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలిగితేనే కన్విక్షన్ అనేది పడుద్ది. సో అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈ రోజు 3 months లో 4 months లో 6 months లో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 164 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు మళ్ళీ డిపార్ట్మెంట్ లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం, ఆడపిల్లలకి కూడా ఈ రోజు సెల్ఫ్ ప్రొటెక్షన్ కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్ కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం. ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు దగ్గర 5,620 మంది ఈవ్ టీజర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఇంతకు ముందు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి సాధారణంగా ఇన్ని కేసులు ఉండాలి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు, కానీ పోక్సో కేసుల్లో ఒక్కసారి కనుక కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ అంటే దీనికి సంబంధించి ఉమెన్ టీమ్ కి సంబంధించి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఈ రోజు మనకి కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఈ రకంగా మేము చేసుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజు ఉమెన్ కి సంబంధించి మహిళలపై జరిగే నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ రోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క సిసిటీవీ కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్ పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈ రోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ దర్యాప్తు నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30% కి మేము ఈ రోజు పెంచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈ రోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈ రోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈ రోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీంని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈ రోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. నెక్స్ట్ మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఈగల్ టీం అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఈగల్ టీం పెట్టిన తర్వాత పక్కన తెలంగాణలో కూడా అదే ఈగల్ నార్కోటిక్స్ కి అదే పేరును కూడా యూజ్ చేయడం. అంటే ఈగల్ ఇనిషియేషన్ కూడా మీ అందరికీ తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాక్సిమం ఎదుర్కొన్న సమస్య, చాలా మంది తల్లులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన, చాలా చిన్న పిల్లలు డ్రగ్స్ బారిన పడి, గాంజా బారిన పడి వాళ్ళ బతుకులు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రుల తాలూకా కడుపు కోత మేము దగ్గరుండి విన్నాం, దగ్గరుండి చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ప్యాకెట్లు. అటువంటి పరిస్థితి నుంచి ఎలాగ దీన్ని మళ్ళా రివైవ్ చేయాలి, ఎలాగ గాంజాని మేము తగ్గించాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ యూసేజ్ ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని దీనికి మాత్రం నేను లోకేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా మేమందరం కలిపి మంత్రి మండలిలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు, ఒక బెస్ట్ ఆఫీసర్ ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా ఆకే రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకుని ఈగల్ ఐజీగా ఒక టీం ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సెపరేట్ గా ఒక ఫండ్ ని ఇచ్చి వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు దానికి ప్రతిఫలం ఏంటంటే
ఈ రోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే, అదే స్కూల్ పిల్లలు ఈ రోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్